క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు మొన్న బిఎండబ్ల్యూ కారు గివ్ అవే ఇచ్చిండు. ఆయన ఏం ఫ్రీగా ఇయ్యలే, ఒక్కొక్కల దగ్గర 200 రూపాయలు వసూలు చేసిండట. మీకు బిఎండబ్ల్యూ కారు గివ్ అవేలో కావాలంటే 200 రూపాయలు నాకు ఫోన్పే చేయండి, ఫోన్పే చేసినాక స్క్రీన్ షాట్ పెట్టుర్రి, మీ పేరు నేను చిట్టీలో రాసి ఆ చిట్టి డ్రా బాక్స్లో వేస్తా. ఏ రోజైతే ఆ డ్రా బాక్స్లోకి వెళ్ళి చిట్టీలు ఓపెన్ చేస్తున్నా దాంట్లో ఒకవేళ లక్కీలో మీ పేరు వస్తే ఆ బిఎండబ్ల్యూ కార్ మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆ తమ్ముడు వీడియోలు చేసిండు. చాలా మంది ఆ తమ్ముని నమ్మి 200 రూపాయలు ఆయనకు ఫోన్పే చేసిరు. చాలా మంది స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. ఆ తమ్ముని గురించి రకరకాలుగా నాకు మెసేజ్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అన్న 200 రూపాయలు నేను కూడా వచ్చినా, నాకు టోకెన్ పంపలేదు, నాకు రిప్లై కూడా ఇవ్వలేదు అన్న అని చెప్పి చాలా మంది ఇన్స్టాలో నాకు మెసేజ్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 5 రోజుల నుండి మెసేజ్లు పెట్టినట్ట, ఒక్కసారి కూడా ఆ తమ్ముడు రిప్లై ఇవ్వలేదట. మరి టోకెన్ ఎత్తామి, మీరు నాకు స్క్రీన్ షాట్ పంపుడుతో టోకెన్ రాసి మీకు పంపుతా, మీ సిటీ లోపటేస్తా అని చెప్పినవాట కదా, ఏత్తమ్మి నీ టోకెన్ ఒక్కళ్ళకు కూడా రిప్లై ఇస్తలేవాట. 200 రూపాయలు ఈ తమ్ముడు వసూలు చేసిండు, ఇప్పటిదాకా వాళ్ళకి రిప్లై ఇచ్చులేదు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు తమ్ముడు. ఆ బిఎండబ్ల్యూ కారుకు రేట్ ఎంత? దాదాపు 1000 మంది జనాలు నీకు పైసలు కొట్టిరు కదా, నీకు వచ్చినటువంటి పైసలు ఎన్ని? ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోర్రి. ఆ బిఎండబ్ల్యూ కార్కి ఒక 15 లక్షల రూపాయలు అనుకుందాం. ఈ తమ్మునికి 200 రూపాయలు ఒక 15,000 మంది కొడితే ఎన్ని పైసలు అయితేనే క్యాలిక్యులేషన్ చేసుకోర్రి. 200 రూపాయలు ఈ తమ్ముడు పెట్టినటువంటి టోకెన్ అమౌంట్. మీకు కారు కావాలంటే నాకు 200 రూపాయలు కొట్టురు అని తమ్ముడు చెప్పిండు కదా. 200 రూపాయలు ఈ తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో అన్ని అకౌంట్లు కలిసి ఒక 4 లక్షల మంది ఫాలోవర్లు ఉంటారు, అన్ని అకౌంట్లు కలిసి 200 రూపాయలు 15,000 మంది ఈ తమ్మునికి కనుక కొడితే ఎన్ని పైసలు అవుతున్నాయి? సుమారు 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. 30 లక్షల రూపాయలు ఒకవేళ 15,000 మంది కొడితే అంటే ఈ తమ్ముడు కారుకు 15 లక్షల రూపాయలు, ఈ తమ్మునికి జనాలు అందరు కలిసి 15,000 మంది కొడితే 30 లక్షల రూపాయలు వస్తాయి. అంటే 15 లక్షల రూపాయలు జేబులు వేసుకుంటున్నాడు, 15 లక్షల రూపాయలు ఆ కారు వాల్యూ కాబట్టి ఆ కారు జనాలకు ఇచ్చేస్తున్నాడు. అంటే మన అందరం కలిసి ఈ తమ్ముని బతికిస్తున్నాం, మన అందరూ పైసలు తీసుకొని తమ్ముడు మంచిగా హ్యాపీగా బతుకుతున్నాడు. ఇక ఈ తమ్ముడు చెప్తున్నా నేను నిజాయితీకి ఇస్తున్నా, జెన్యూన్గా ఇస్తున్నా. ఎట్లా జెన్యూన్గా ఇస్తున్నావు తమ్ముడు? మరి ఫ్రీగా ఇవ్వచ్చుగా తమ్ముడు, ఫాలోవర్లకి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు? మళ్ళీ ఎందుకు రిప్లైలు ఇస్తలేవు వాళ్ళకి? ఒక్కొక్కరి దగ్గర 200 రూపాయలట. అసలు నీకు జనాలు ఎంతమంది పైసలు కొట్టిరు, ఎన్ని టోకెన్లు వచ్చినాయి, ఆ బిఎండబ్ల్యూ కారు ఖరీదు ఎంత, ఇదెంత కూడా జనాలకు చెప్పు. జనాలకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక్కొక్క కారు మీద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు బెనిఫిట్ పొందుతున్నావు, జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఉల్టా నేను జెన్యూన్గా ఉన్నా, నేను దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పు. ఎందుకు తమ్మి నీకు ప్రాఫిట్ రాలేదా కారు మీద? ఒకసారి చెప్పు. బిఎండబ్ల్యూ కారు మీద నీకు ఎన్ని లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చిందో చెప్పు. జనాలు ఎన్ని పైసలు నీకు కొట్టిరో చెప్పు. మళ్ళీ వాళ్ళకి రిప్లైలు కూడా ఇస్తలేడు. నేను మళ్ళీ చెప్తున్నా, క్రేజీ బాయ్ నరేందర్ బాధితులు ఎవరున్నా కూడా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్.